హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఒక మంచి స్వీట్ రెసిపీని అయితే మీరు చూడబోతున్నారు. అదే సేమియాతో చేసిన పాయసం కానీ సేమియా ఖీర్ కానీ. సో మేము జనరల్గా ఏంటంటే రంజాన్ మంత్లో ఎక్కువ చేసుకునే స్వీట్స్లో ఇదొక స్వీట్ గైస్. ఎందుకంటే మనకి చాలా తక్కువ టైంలో అండ్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనము చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఏంటంటే మనకి ఇఫ్తార్ టైంలో ఒక స్వీట్ రెసిపీని జనరల్గా చేసుకుంటూ ఉంటారు కొంతమంది డైలీ. సో అలాంటి వాళ్ళు ఎక్కువ సేమియాని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో జనరల్గా ఏంటంటే సేమియా పాయసం కొంచెం సేపు అయ్యాక గట్టి పడిపోతూ ఉంటుంది గైస్. సో అలా కాకుండా ఈరోజు ఈ వీడియోలో నేను పక్కా కొలతల్లో మెన్షన్ చేశాను. సో మీరు సేమ్ అదే కొలతలతో మీరు చేసినట్టయితే సేమ్ మీకు అదే కన్సిస్టెన్సీ అదే టేస్టీ వస్తుంది గైస్. సో బిఫోర్ గోయింగ్ టు ద ప్రాసెస్, నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చేసి నేను స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని అందులో నెయ్యి యాడ్ చేసేసుకొని నేను జీడిపప్పుని ఫ్రై చేసేసుకుంటాను గైస్. సో మనం ఎప్పుడు కూడా డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. సో దట్ ఏంటంటే అవి మాడిపోయే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. సో కొంతమంది ఏంటంటే తొందరగా అయిపోవాలని చెప్పేసి హైలో పెట్టేసి మనం ఫ్రై చేసేస్తూ ఉంటారు. సో దట్ మనం అలా చేయడం వల్ల మనకి ఆ సేమియా ఖీర్ యొక్క టేస్ట్ పోతుంది గైస్. తర్వాత నేనేం చేశానంటే కిస్మిస్ని కూడా నేను ఫ్రై చేసేసుకుంటాను. ఇది కూడా నేను సిమ్లో పెట్టేసుకొని నేను ఫ్రై చేసేసుకున్నాను. సో ఫ్రై చేసిన తర్వాత నేను పక్కన పెట్టేసుకున్నాను. సో అదే బాండిలో నేను 100 grams ఆఫ్ బాంబినో సేమియాని నేను తీసుకొని ఫ్రై చేసేసుకుంటాను. ఎప్పటి వరకు అంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు నేను ఫ్రై చేసేసుకుంటాను. సో మనకి అది ఘీ సరిపోతుంది అనుకుంటే ఓకే, లేదు నాకు ఇంకొంచెం ఎక్స్ట్రా కావాలి అనుకున్నప్పుడు నేనేం చేశానంటే ఒక స్పూన్ ఎక్స్ట్రా ఘీని కూడా నేను యాడ్ చేసేసాను. సో దట్ మనకి లాస్ ఏం లేదు. మనకి ఖీర్లో ఏంటంటే మంచి టేస్ట్ వస్తుంది. మనం ఘీ యాడ్ మరీ ఎక్కువ కూడా యాడ్ చేయకూడదు, మనకి ఎంత కావాలో అంతే యాడ్ చేసుకోవాలి. సో నేను మళ్ళీ 1 స్పూన్ ఆఫ్ ఘీ యాడ్ చేసేసుకొని నేను మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకుంటాను. సో ఫ్రై చేసుకున్న తర్వాత నేనేం చేస్తానంటే ఇందులో నేను 1/2 లీటర్ ఆఫ్ మిల్క్ని నేను యాడ్ చేసేసుకున్నాను. సో మనము ఇక్కడ లో ఫ్యాట్ మిల్క్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఫుల్ క్రీమ్ మిల్క్ అయినా తీసుకోవచ్చు. చాయిస్ ఇస్ యువర్స్. జనరల్గా ఏంటంటే లో ఫ్యాట్ మిల్క్ యూస్ చేస్తే మనకి ఫ్యాట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. లేదు మనకి ఫుల్ క్రీమ్ మనకి టేస్ట్గా ఉండాలి, మనకి అవసరం లేదు, ఫ్యాట్తో మనకి పని లేదు అనుకున్నప్పుడు సో మీరు ఫుల్ క్రీమ్ మిల్క్ని యూస్ చేసేసుకోండి. టేస్ట్ వైజ్ అయితే మీకు ఫుల్ క్రీమ్ మిల్కే బాగుంటుంది. తర్వాత నేనేం చేశానంటే 1/2 లీటర్ వాటర్ని కూడా నేను యాడ్ చేసేసాను. సో 100 grams ఆఫ్ సేమియాకి నేను 1/2 లీటర్ మిల్క్ 1/2 లీటర్ వాటర్ని యాడ్ చేసేసుకొని నేను సేమియా ఉడికేదాకా నేనేం చేస్తానంటే దాన్ని కుక్ చేసేసుకుంటాను. సో మనకి సేమియా మంచిగా ఉడికిపోయిన తర్వాత నేనేం చేస్తానంటే షుగర్ని యాడ్ చేసేస్తాను. షుగర్ వచ్చేసి మనకి ఇక్కడ 1 కప్ పడుతుంది గైస్. సో 1 కప్ షుగర్ని యాడ్ చేసి అది మెల్ట్ అయ్యే వరకు నేను గరిటెతో నేనేం చేస్తానంటే నీట్గా కలుపుకుంటూ ఉంటాను. సో తర్వాత నేనేం చేస్తానంటే కొంచెం సాఫ్రాన్ని కూడా నేను యాడ్ చేసేస్తున్నాను. నాకు ఖీర్కి కలర్ రావాలి అనుకునే వాళ్ళు ఏంటంటే ఈ సాఫ్రాన్ని యాడ్ చేస్తే మనకి మంచి కలర్ వస్తుంది. లేదు మనకి దగ్గర లేదు అంటే స్కిప్ చేసేయండి, ఇదేమి ఆప్షనల్లేనండి, మనకి నెసెసిటీ ఏం కాదు. సో తర్వాత నేను డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకొని నేనేం చేశానంటే మంచిగా మిక్స్ చేసేసాను. ఖీర్లో మిక్స్ చేసేసి నేను వేరే బౌల్లోకి నేను ఈ ఖీర్ని నేను సర్వ్ చేసేసుకుంటాను గైస్. సో చూసారా మనకి కన్సిస్టెన్సీ చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. ట్రస్ట్ మీ గైస్, నేను ఈ ఖీర్ని ఈవినింగ్ చేశాను. నాకు నైట్ అండ్ మార్నింగ్ వరకు కూడా ఇదే కన్సిస్టెన్సీలో ఉండి అసలు గట్టే పడలేదు మనకి. సో మీరు కూడా ఈ ఖీర్ నచ్చినట్టయితే ఇదే రెసిపీని ఫాలో అవ్వండి. నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.